వెల్కమ్ టు క్యూటీవీ. నేను మీ వరప్రసాద్. రప్ప 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 ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మారుమోగిపోతున్న డైలాగ్. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా రెంటపాళ్లలో పర్యటనకు వెళ్ళిన సందర్భంలో ఓ వ్యక్తి 2029లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే గంగమ్మ జాతరలో పొట్టేళ్ల తరలో నరికినట్టు రప్ప 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 నరుకుతామంటూ వేసిన ఫ్లెక్సీపై రాష్ట్రంలో తీవ్ర దుమారం అయితే రేగుతోంది. అయితే ఈ ఫ్లెక్సీపై జగన్మోహన్ రెడ్డి తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. పుష్ప సినిమా డైలాగు ప్రదర్శిస్తే తప్పేంటబ్బా అని తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తం చేసిన నేపథ్యంలో కూటమి నేత అయితే జగన్ అభిప్రాయంపై విరుచుకుపడుతున్నారు. ఈ అంశంపై మనతో మాట్లాడేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు సందీప్ ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదు. సందీప్ గారు, ఏంది ఏ రాజకీయ నాయకుడి నోటు నుంచి చూసినా రప్ప 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 అనే డైలాగ్ అయితే మారుమోగిపోతుంది, ఏం చెప్తారు? నేను ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు దాదాపుగా 2 గంటల పైన ప్రభుత్వం వైఫల్యాల మీద అనేకమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తినటువంటి సందర్భం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ఏ ప్రశ్నకు సమాధానం చెప్పుకోకుండా కేవలంగా ఈ రఫా రఫా డైలాగ్ అనేటువంటిది పట్టుకొని ప్రజల యొక్క మనసును డైవర్ట్ చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు 1 గంట నుంచి గంటన్నరలో వెళ్ళవలసినటువంటి ప్రయాణం సుమారుగా 10 గంటలు, అంటే ప్రజల యొక్క ఆదరణ, ప్రజల యొక్క అభిమానాన్ని చూసి ఓర్చుకోలేక ప్రజల యొక్క అభిమానాన్ని డైవర్ట్ చేసేదానికి కేవలం ఒక కుట్రకోణం. నేను ఇక్కడ ఒకటి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఏదైనా ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉన్నప్పుడు ఆ డైలాగు ప్రజలను చెడుగా ప్రభావితం చేస్తుందా, మంచిగా ప్రభావితం చేస్తుందా అనేది సెన్సార్ బోర్డు తేల్చవలసినటువంటి అంశం. అది సెన్సార్ బోర్డు ఒక డైలాగ్ని యాక్సెప్ట్ చేసిందంటే ఖచ్చితంగా అది ప్రజలను చెడుగా ప్రభావితం చేయకపోతేనే యాక్సెప్ట్ చేస్తుంది. కానీ ఇప్పుడు అంటే ఆ పుష్ప 2 మూవీలో ఉన్నటువంటి దాన్ని తప్పు, అంటే సెన్సార్ బోర్డు తప్పు అన్నట్టుగా వీళ్ళు చెప్తా ఉన్నారు. అంతవరకు వస్తే బాలకృష్ణ ఉన్నాడు. బాలకృష్ణ ఎంత అసభ్యకరంగా మాట్లాడాడు. ఒక అమ్మాయి కనపడితే ముద్దన్న పెట్టాలి, కడుపన్న చేయాలన్నాడు. కానీ బాలకృష్ణ మీద ఎటువంటి చర్యలు ఉన్నాయి? లేవు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఎవడరా మమ్మల్ని ఆపేదనేటువంటి డైలాగులు మాట్లాడాడు. చెప్పు తీసుకొని కొడతానన్నాడు, వెంటబడి కొడతానన్నాడు. కానీ దానికి ఎటువంటి కేసులు కానీ లేకపోతే దాని మీద ఎటువంటి యాక్షన్ లేదు. కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారికి వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్చుకోలేక ఆ అభిమానాన్ని, ప్రజల యొక్క అభిమానాన్ని, వాళ్ళ యొక్క మనసులను డైవర్ట్ చేయడం కోసం మాత్రం వీళ్ళ యొక్క కుట్రాలని చెప్పి స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. అయితే సీనియర్ ఎమ్మెల్యే బుచ్చయ్య చౌదరి కూడా అంటున్నారు, ఈ డైలాగు జగన్ నోటి నుంచి రావడం కూడా సబబు కాదని. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి ఒక మానసిక రోగి, ఏదైతే ఇంట్లో కూడా టీవీని బద్దలు చేస్తుంటారని కూడా చెప్పి అంటున్నారు. మీరేమంటారు? నేను సీనియర్, అంటే దాదాపుగా 6 సార్లు ఎమ్మెల్యేగా అయ్యాడు బుచ్చయ్య చౌదరి. ఆయన కనీసం ఇంతన్నా ఇంకిత జ్ఞానం లేకుండా, ముసలోడు రేపు ఎల్లుండో చచ్చిపోయేటట్టు ఉంటాడు. కనీసం ఇంతన్నా ఇంకిత జ్ఞానం లేకుండా ఒకసారి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తిని, కోట్లాది మంది అభిమానం ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని నువ్వు మానసిక రోగివి. ఎందుకంటే నీకు 6 సార్లు నేను ఎమ్మెల్యే అయ్యాను, ఇప్పుడు నిన్నగాక మొన్న ఎమ్మెల్యే అయినోడు మంత్రి పదవులు తెచ్చుకున్నారు. అసలు కనీసం ఎమ్మెల్యేగా గెలవనోళ్ళు కూడా ఎమ్మెల్సీ అయ్యి మంత్రి పదవులు తెచ్చుకున్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా నాకు ఎటువంటి మంత్రి పదవి లేదని చెప్పి ముసలోడు వీడు మానసిక రోగి. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను బుచ్చయ్య చౌదరికి, ఈ జగన్మోహన్ రెడ్డి గారి ఇంటిలో ఉన్న కుక్క బొచ్చు కూడా బేకలేవు నువ్వు. ఏమనుకుంటున్నావు నువ్వు? అంటే జగన్మోహన్ రెడ్డి గారిని తల నువ్వు నరుగుతావా? అంత దమ్ముందా? ఏమనుకుంటున్నావు జగన్మోహన్ రెడ్డి గారు అంటే? జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే నీ తరం కాదు కదా, నీ బాబు తరం కూడా కాదని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నా. అయితే పవన్ కళ్యాణ్ కూడా ఈ రప్ప రప్ప డైలాగ్ అంశం మీద స్పందించారు. సినిమా డైలాగులు సినిమాకే పరిమితం అవుతాయి తప్ప బయట పని చేయవు, బయట ఆచరణలో కూడా అమలు జరగనటువంటి డైలాగ్స్ అని ఆయనకు అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అదేవిధంగా నాగబాబు కూడా జగన్మోహన్ రెడ్డి చేసేటటువంటి ఆ పరామర్శలు ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ రౌడీ షీటర్ని పరామర్శిస్తాడు, గంజా బ్యాచ్ పరామర్శిస్తారు అన్నటువంటి అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేస్తారు. మీరేమంటారు? జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించినటువంటి విధానం ఏంటంటే, పోలీసు వాళ్ళు అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలని వాళ్ళ తరపున ఎవరు మాట్లాడేటువంటి వారు లేరని చెప్పి రోడ్ల మీదకి తీసుకొని వచ్చి కొడితే ఆ విషయాన్ని తప్పుపట్టారు. అంటే ఇప్పుడు మీకు అంటే రోడ్ల మీదకి తీసుకొని వచ్చి కొట్టే హక్కు ఎవరిచ్చారు? అంటే ఇక మీరే చట్టము, మీరే కోర్టు, లేకపోతే మీరే రాజ్యాంగం. అంటే ఈ ఆంధ్రప్రదేశ్లో చట్టం లేదు, కోర్టు లేదు, రాజ్యాంగం లేదు, అన్నీ మీరే. ఆ వ్యక్తులు కేవలం అన్యాయం జరిగింది కాబట్టి ఆ కుటుంబ పరువుని ఖచ్చితంగా వీళ్ళు తీశారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి పరామర్శించడం జరిగిందే తప్ప మీలాగా
అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద దాడులు జరిగితే పట్టినట్టుగా ఉండేటువంటి వ్యక్తి కాదు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి స్పష్టం చేయదలుచుకున్నాం. సినిమా డైలాగ్ గురించి పవన్ కళ్యాణ్ చేశారు. పవన్ కళ్యాణ్ అదే నేను అంటున్నాను, ప్రజల్లో అంటే పబ్లిక్ మీటింగ్లు పెట్టినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సందర్భంలో చెప్పులు తీసుకొని కొడతానన్నాడు, మమ్మల్ని ఎవడరా ఆపేదన్నాడు. మరి వాటిని అంటే ఇప్పుడు వాటిని ఏమంటారు అంటే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే మాత్రం ఏదైనా ఓకే కరెక్టే, కానీ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడితే మంచి మాట్లాడినా కానీ తప్పు అంటే అది సభ్యసభాజీలు యాక్సెప్ట్ చేయబడదని చెప్పి చెప్పదలుచుకున్నాను. సందీప్ గారు, తాజాగా టీడీపీ ఎమ్మెల్యే జయరాం కూడా నిన్న బహిరంగంగా కూడా ఒక వ్యాఖ్యలు అయితే చేశారు. ఏదైతే స్థానిక సంస్థల ఎన్నికల లోపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ కూడా తెలుగుదేశం పార్టీలోకి కూటమిలోకి రావాలి, లేకపోతే తోకలు కత్తిరిస్తా, ఏదైతే లోకేష్ రెడ్ బుక్ క్లోజ్ చేసినప్పుడు కూడా నేను బుక్ ఓపెన్ చేస్తానని కూడా ఆయన ఒక తీవ్ర వ్యాఖ్యలు అయితే చేశారు. మీరేమంటారు? ఇంకొక సంవత్సర కాలంలో నిజం చెప్పాలంటే టీడీపీ మొత్తం కూడా పార్టీ ఖాళీ అయిపోతుంది. ఇప్పటికే కార్యకర్తలు ప్రజలందరూ విసుగు చెందినటువంటి సందర్భం. ఆయనకి ఆ జయరాం అనే అతనికి చాలా నేర చరిత్ర ఉంది. అంటే ఎవరైనా ఆయనకి ఎదురు తిరిగితే వాళ్ళని రైల్వే ప్లాట్ఫామ్లకు తీసుకొని వెళ్ళి అట్లా తోసేసి వాళ్ళని చంపేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి అలాంటి వాళ్ళు మాట్లాడితే కూడా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఏడాదిలో సంబంధించి కూటమి ప్రభుత్వ పాలన, దాని గురించి మీ అభిప్రాయం ఏంటి? ఈ ఏడాది సంవత్సరంలో వాళ్ళు అంటే సూపర్ 6 హామీలు ఇచ్చారు. ఇప్పటికీ కూడా ఒక్క సూపర్ 6 హామీని కూడా నెరవేర్చలేదు. అంటే ఆయన మాట్లాడుతూ అయిపోయింది సూపర్ 6 మొత్తం చేసేసాను, ఎవరైనా సూపర్ 6 గురించి మాట్లాడితే వాళ్ళ నాలుక మందం అంటాడు. అంటే కేవలం ఏంటంటే ఆ సూపర్ 6ని నేలక మడిచినట్లు మడిచి పక్కన పెట్టాను అనుకుంటే అవన్నీ కూడా ప్రజలందరూ చాలా స్పష్టంగా గమనిస్తున్నారు. ఈ ఏడాది పాలనలో వీళ్ళు చేసింది ఏంటంటే ఎస్సీ ఎస్టీ బీసీల మీద భౌతిక దాడులు, హత్యలు, చిన్న మైనర్ పిల్లల మీద కూడా అత్యాచారాలు, మర్డర్లు, ఇవి తప్ప ఈ సంవత్సర కాలంలో ఇవి తప్ప ఒక్క సూపర్ 6 కూడా నెరవేర్చలేదు. సూపర్ 6లో ఫస్ట్ సూపర్ 6 ఏంటి? 20 లక్షల మంది యువతకి ఉద్యోగాలు ఇస్తామన్నారు. లేకపోతే నిరుద్యోగ భృతి కింద 3,000 ఇస్తున్నారు. కనీసం మొదటదే వీళ్ళు నెరవేర్చలేదు. ప్రతి 18 సంవత్సరాలు నిండిన ప్రతి మహిళకు 1,500 ఇస్తా అన్నారు, అది ఇవ్వలేదు. కాబట్టి ఏది సూపర్ 6లో వీళ్ళేమి నెరవేర్చలేదు. ఈ సంవత్సర కాలంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. అయితే ఇప్పుడు చూసుకుంటే సోమవారం నుంచి కూడా ఏదో కూటమి ప్రభుత్వం ఏడాది కాలం పూర్తయిన సందర్భంగా సంబరాలు చేసుకుంటున్నారు. ఆ సంబరాల గురించి ఏం చెప్తారండి? ఇది ఒకటి ఇది కూటమి ప్రభుత్వం కాదు, ఇది కుటుంబ ప్రభుత్వం. అంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారేమో డిప్యూటీ సీఎం అయ్యాడు, వాళ్ళ అన్నయ్య నాగబాబు గారేమో ఎమ్మెల్సీ అయ్యారు. అంటే అందరూ మాట్లాడుకుంటా ఉన్నారు. చిరంజీవి గారికి కూడా లైన్ క్లియర్ అయింది, గవర్నరో లేకపోతే ఏదో ఒక మంత్రి ఇచ్చేదానికి లైన్ క్లియర్ అయింది అని చెప్పుకుంటా ఉన్నారు. ఇటు చంద్రబాబు గారి ఇంట్లో చూసుకుంటే చంద్రబాబు గారు ముఖ్యమంత్రి, వాళ్ళ అబ్బాయి ఏమో మంత్రి, మళ్ళీ ఆ చంద్రబాబు గారి యొక్క ఇయ్యంకుడు బాలకృష్ణ గారు, లోకేష్ గారి యొక్క మామ, ఆయనేమో ఎమ్మెల్యే, వాళ్ళ కొడుకేమో ఎంపీ, వాళ్ళ అల్లుడేమో ఎంపీ, ఇంకో పురంధేశ్వరి గారు ఏమో ఎంపీ. అంటే ఇదంతా కూడా కూటమి ప్రభుత్వం కాదు, కుటుంబ ప్రభుత్వం అని చెప్పి అందరూ కూడా మాట్లాడుకుంటా ఉన్నారు. సార్, చివరిగా చెప్పండి, అయితే కూటమి ప్రభుత్వం అయితే ఏడాదిలో అంటే సుపరిపాలన అందించాము, ఓవైపు రాష్ట్రాభివృద్ధి ప్రజా సంక్షేమమే ధ్యేయంగా ముందుకెళ్ళామని చెప్పి అయితే కూటమి నేతలు చెప్తున్నారు. వైసీపీకి సంబంధించి మీరు చెప్పేటటువంటి అంశం ఏంటంటే రాష్ట్రంలో ఏడాదిలో కూటమి ప్రభుత్వం కూడా ప్రజాదరణ కూలిపోయింది, వ్యతిరేకత మూట కట్టుకుందని మీ వైసీపీ నేతలు అంటున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానికి ఏం చెప్పదలుచుకున్నారు సార్? చివరిగా రాష్ట్ర ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నారు, ఇలాంటి రాజకీయ నాయకుల్ని గతంలో కూడా ప్రజలందరూ కూడా చంద్రబాబు నాయుడు గారు అబద్ధాలు చెప్పి ప్రభుత్వంలోకి వస్తారని చెప్పి ప్రజలు మాట్లాడుకున్నారు. తర్వాత ఆయన చెప్పేటువంటి కళ్ళబొల్ల మాటలు నమ్మి మళ్ళా ఆయనకు ఓట్లు వేయడం జరిగింది. భవిష్యత్తులో ఎలాంటి తప్పులు మరలా ఎప్పుడూ చేయొద్దని చెప్పి కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పదలుచుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సుమారు 2 గంటల పాటు ప్రెస్ మీట్ నిర్వహించి పలు ప్రశ్నలు సంధిస్తే వాటికి వివరణ ఇచ్చేటటువంటి సత్తా లేకున్న నేపథ్యంలోనే కూటమి నేతలందరూ కూడా రప్పా 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 అనే డైలాగ్ను తెర మీదకి తీసుకొచ్చారని కూడా సందీప్ అయితే ఆరోపిస్తున్నారు. ఏదైనా బుచ్చయ్య చౌదరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాదు, మానసిక రోగి, మీరు ఒక మానసిక రోగి అని కూడా ఆయన అయితే ఎద్దేవా చేస్తున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం లేదు, కుటుంబ పరిపాలన లాగా ఉన్నది. ఎక్కడ చూసినా కానీ బీజేపీ
బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఈ 3 పార్టీలు కూడా కుటుంబ సభ్యులతో ఒక కుటుంబ పరిపాలనలాగా ఉందని కూడా చెప్తున్నారు. ఏదైనా రాష్ట్ర ప్రజలు కూడా రానున్న ఎన్నికల్లో కూడా ఆచితూచి అడుగులు వేయాలన్నటువంటి సూచన అయితే సందీపిస్తున్నారు. కెమెరామెన్ అహ్మద్తో వరప్రసాద్, QTV, తాడేపల్లి నుంచి.